ఇవి దీంట్లో అరిగి పీకుతాయి. అరిగి పీకినప్పుడు ఏమవుతుంది అంటే నీకు అది గేర్ అనేది పడది. బానట్ కూడా లేపి చూపిస్తాం మీకు. బండి నడిచినప్పుడు ఏమవుతుంది అంటే లోపల ఎయిర్ కంబక్షన్ అయ్యి దాంట్లో ఎయిర్ అని ఉంటుంది అన్నట్టు. ఇగో మనకి 19-20 వస్తుంది. మామ అందరికీ నమస్తే. ఈరోజు వీడియో ఏంటంటే అసలు జాండర్ బండ్లు ఎందుకు తీసుకుంటారు, వీటికి వచ్చే ప్రాబ్లం ఏంటంటే అని చెప్తాం మామ. నేను మంచిగా క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలో మాత్రం. మంచి ప్లేస్కి వచ్చిన ఈ మా ఊరు అవతలకి. ఇంటికంటే ఏంటంటే ఆడోడు అంత గుద్దలు అమ్మేస్తాడు, మళ్ళీ డిస్టర్బ్ అవుతాయని ఇక్కడికి అయితే వచ్చినా మామ. ఇప్పుడు నేను మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో స్టార్ట్ చేసే ముందు ఏంటంటే చిన్న సబ్స్క్రైబ్ లైక్ అయితే వేరి మన ఛానల్ని. మీరు చూస్తారు కానీ లైకులు కొడతలేరు మామ. లైకులు కొడితే ఏంటంటే నా పెట్టే వీడియోలు మీకు వస్తాయి ఆ నోటిఫికేషన్. ఇంకో నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోరు మామ. ఫస్ట్ మన 40 HP బండి మామ, మీకు తెలిసే ఉంటుంది. ఇక దీనికి వచ్చే అంటే దీనికి అంతగా ఏం రావు మామ ఈ బండ్లకు, జాండర్ బండ్లకు. నాకు తెలిసి దాదాపు అంటే నాకు తెలిసినంత వరకు అయితే నేను ఈ బండి గురించి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మామ. వీడియో లాస్ట్ ఎండింగ్ వరకు చూడుర్రి. ఇటు రాలేదు మంచిగా. దీనికి దాదాపు ఏం రావు మామ. అత్తే మనకేంటి చెప్పన్న, ఈ మనకి 4 వీల్ ఇది మనకు వీళ్ళు ఉంటుంది అన్నట్టు. మన ఇది లేదా ఈ లింకు ఇది ఉన్నది చూడు మామ. ఇలా మన గేర్లు ఉంటాయి 4 వీల్. ఈ 4 వీల్ అసలు నేను ఎందుకు తీసుకున్నా అంటే మనకు బురద ఉంటుంది కదమ్మా, అంటే నేను బురదకి తీసుకున్నా మెయిన్. ఇంకోటి ఏంటంటే మనం ఇట్లా ఉష్క కొడతాం, అది కొడితే ఏంటంటే నీకు అలా గేర్లు అరుగుతాయి అన్నట్టు. ఇగో ఈ బుడ్డిలో గేర్లు ఉంటాయి. ఒకవేళ మనకు దాదాపు ఖర్చు పెట్టే ఇది ఏంటంటే రిపేర్లు రావు మా ఈ బండ్లు, జాండర్ బండ్లు. ఒకవేళ చిన్న మార్గం అత్తే మాత్రం ఇక గుత్త అలా ఖర్చు పెడుతుంది. మనకి ఎంత అంటే ఒక 5-6 సంవత్సరాల దాకా రిపేర్ అనేది రాదు బండి. అంటే అన్ని బండ్ల గురించి నాకు తెలియదు కానీ నేను జాండర్ బండి తీసుకున్నాను నేను చెప్తానమ్మా. ఇంకోటి ఏంటంటే బండి మాత్రం హైలైట్ ఉంటుంది. నన్ను దాదాపు అడిగేటి ఏంటంటే నేను నిన్న కూడా వచ్చిన లైవ్కు. దాంట్లో ఏం అడిగిరా అంటే అన్న నీకు 40 HP బండి నీకు మైలేజ్ ఎంత ఇస్తుంది అన్న అడుగుతారు. అందరు అడిగిరు మావ. దాదాపు నాకు ఇది ఎంత ఇస్తా అంటే నాకు 5-6 ఇస్తుంది మావ ఇది ఈ బండి. ఇంకోటి ఏంటంటే నేను 4 వీల్ ఎత్తే ఇంకా అది ఇక గుద్ద వల్ల డీజిల్ తాగుతుంది. మనం 4 వీల్ ఆడినప్పుడే తాగుతుంది మావ డీజిల్. నేను ఒకసారి గట్టిగా ఉన్నాయి కాదు ఇది. ఇక బానట్ మావ అంటే లోపల ఏం రావు ఇది. దాదాపు దీనికి అసలు రిపేర్లే రావు జాండర్ బండ్లకు. ఈ సెల్ మోటరు ఈ బ్యాటరీ అంటే ఇక 5 సంవత్సరాలకు ఒకసారి మనం వేసుకోవాలి బ్యాటరీ, అది ఇక మెయిన్. ఇంకోటి అంటే ఇక కూలెంట్ ఆయిల్ చెక్ చేసుకుంటే అయిపోతుంది. ఇక దీంట్లో ఏముంటుందేమో ఇక మనకు ఏంటంటే ఇక సర్వీసింగ్ ఆయిల్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. దీనికి ఇట్లుంటుందేమో. ఇటు ఒకసారి లోపల చూపి. ఇక దీనికి లోపల ఇక ఇట్లుంటుంది. ఇగో ఇవి జాకిలు అవన్నీ స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఏమనుకున్నా తెలుసా, ఇవి ఇరుగుతాయి అనుకున్నా కానీ గుద్దాల స్టాండర్డ్ ఉన్నాయి. ఇవి మస్తు చెప్తాను ఇవి జాకిలు. ఇప్పుడు మన సర్వీసింగ్ చేయాలి మామని ఆయిల్ బండి. ఇగో ఇట్లుంటుంది ఇది లోపట. ఇగో ఇట్రా ఇగో మన సెల్ మోటర్ అసలు రాదు మామ. ఇగో ఈ ఫీజులు ఇవి అంటే నేను ఒక వీడియో కూడా తీస్తా మన బండి రివ్యూ తర్వాత. దీని తర్వాత అదే అప్లోడ్ చేస్తా. ఇది అట్టిగానే పంచాయతీ డస్టర్ ఇది అట్టిదే కానీ అవి మొత్తం మెయిన్ కదా ఇట్లుండే అది లేకున్నాం కానీ దీనికి. అరే ఒక్క నిమిషం వాళ్ళే అవ్వ గిట్లు పోతుంది ఇది. ఇంకోటి ఏంటి తెలుసా అమ్మా, ఇంకోటి మెయిన్ ఏంటంటే మనకి ఇవి ఆయిల్ సీల్లు. ఇవైతే దాదాపు నాకు తెలిసినంత వరకు అయితే ఇవి ఆయిల్ సీల్ ఇక్కడ ఇక్కడ ఉంటాయి లోపల. ఇట్రా ఒకసారి ఇంకో ఇటు చూపి. ఇగో దీని కింద ఉంటాయి మా ఆయిల్ సీల్లు. ఇగో ఇది ఉన్నదా, ఇగో ఇల్లు ఉంటాయి మా ఆయిల్ సీల్లు. ఇగో ఇది అసలు ఇది దాదాపు ఇగో ఆయిల్ సీల్ నాకు తెలిసి దాదాపు అవి పోతే వేసుకుంటాయి ఇక పక్క. అంటే రిపేర్ ఏం రాదు మామ. రిపేర్ అయితే ఇక గుద్దాలు ఉంటుంది మనకు. అంటే రక్తం అయినా తాగుతారు షోరూమ్లో. ఇంకోటి ఏంటంటే మనకి గేర్ బాక్స్ అని అడిగారు నన్ను. గేర్లు ఎట్లా అంటే అసలు గేర్లు ఇవి రిపేర్ రావు మామ నాకు తెలిసి దాదాపు. అంటే నాకు తెలిసినంత వరకు ఏంటంటే ఇప్పుడు నేను తీసుకున్న కాంచెలు నాకు ఇది కొంచెం గేర్ అనేది సౌండ్ వస్తుంది. నేను ఎత్తే బండి పోతా అంటే సౌండ్ వస్తుంది గేరు. అంటే నేను ఇప్పుడు లోడ్ బండి వేసుకున్నాను అనుకో, కొంచెం మన స్పీడ్ పోతాం కదా, స్పీడ్ అయినప్పుడు ఏంటంటే సౌండ్ వస్తుంది ఇలా. అది ఒకసారి అడగాలి మరి షోరూమ్లో. అంటే మనం మోషన్ ఒకవేళ నువ్వు మెల్లగా వేసుకుంటే ఏంటంటే మోషన్ డౌన్ అవుతుంది, మళ్ళీ ఫస్ట్ సెకండ్ ఖర్చు అవుతుంది. అదొకటి ఉన్నది మా. ఇది మనకి ఆయిల్ సీల్ అంటే పోవు. ఇంకోటి మా క్లచ్ ప్లేట్లు ఎట్లా అంటే నీకు 5 సంవత్సరాల దాకా అనేది నీకు అసలు రిపేర్ అనేది రాదు బండి.
క్లచ్ ప్లేట్లు. ఎట్లా అంటే మనకు బాగా దిగబడ్డప్పుడు ఏంటంటే కొంచెం లోడ్ పడుతుంది మావా. లోడ్ పడ్డప్పుడు ఏంటంటే ఆ క్లచ్ ప్లేట్లు వీక్తాయి అన్నట్టు. అంటే పీకినా కానీ నడుతుంది బండి. ఎట్లా అంటే నీకు అది ఇట్లా తిరుగుతా అంటే ప్లేట్లు ఏమైనా పట్టుకున్నప్పుడు బండి అనేది నడుతుంది. ఎందుకంటే నేను ఇవరకు మా బండి నడిపినా అట్లా క్లచ్ ప్లేట్లు పోయినప్పుడు. ఇంకోటి ఏంటంటే ఆయిల్ సీల్ చూపిస్తామా మీకు, పవర్ స్టీరింగ్ ఆయిల్ సీల్. ఇగో ఇది ఇట్రా, ఇగో ఇది మా పవర్ స్టీరింగ్. ఇగో ఇది పోదు, ఇది ఎంత దీనికి తక్కువనే ఉంటుంది మా కాస్ట్ పోయినా కానీ. అసలు దాదాపు పోదు. ఇట్లా మట్టి అదొకటి ఇదొకటి మనం బాగా దింపినప్పుడు ఓవరు దింపుతాం కదా, అప్పుడు దింపినప్పుడు ఏంటంటే చిన్న లబ్బర్ అనేది బయటకు వస్తుంది. బయటకు వచ్చి కొంచెం ఆయిల్ అనేది కారుతుంది మామ. ఇక నాకు తెలిసినంత వరకు అయితే చెప్పినా మామ. బండి గురించి అయితే నేనైతే మొత్తం చెప్పిన. నా మిస్టేక్ అయితే మీరు కామెంట్ చేయరు మామ, ఇంకేమేమి చెప్పలే అనేది. అరే ఇక్కడ లాక్ ఉన్నది కదా దీనికి. ఇంకోటి ఏంటి చెప్పన్నా మా మెయిన్గా బండ్లు మనం బురద దిగబడ్డప్పుడు మాత్రం వీటికి పెట్టుకోవాలి మా. ఎట్టి పరిస్థితులు నువ్వు బంపర్ పెట్టుకున్నావు అనుకో బంపర్ దెంగెత్తది. ఇగో నాకు అప్పుడు ఏంటంటే స్టార్టింగ్లో మాకు బంపర్ క్రాస్ అయింది చిన్నగా. ఇట్లా కొంచెం దూరంగా చూపిపో. ఇగో ఇక్కడ చిన్నగా బెండ్ అయింది మా, ఇక్కడ బంపరు ఇగో ఇట్లా వస్తుంది బెండు, కొంచెం లైట్గా బెండ్ అయింది. ఇగో మనం ఈడ పెట్టుకోవాలి. ఈడ పెట్టుకుంటే ఏంటంటే ఇగో మనకి ఇక్కడ 4 నట్లు ఉన్నాయా సపోర్టు. ఈ సపోర్ట్ ఏంటంటే గట్టిగా పట్టు ఉంటుంది అన్నట్టు బండికి. ఇగో ఈ మధ్యలో వాటర్ తెంకుంటే బండి వెళ్ళిపోతుంది. ఒకప్పుడు ఎట్లుండే తెలుసా, ఇక్కడ ఉండే మనకి ఇక్కడ ఇచ్చిండు అప్పుడు జాండేరు ఇగో ఇక్కడ ఇచ్చిరు. ఇగో ఇక్కడ ఉంటే ఏంటంటే అట్టిగానే దెంగేసేటి అవి. ఇగో ఈ సట్టు తీసుకొచ్చి ఇగో ఇక్కడ పెట్టిండు. ఇక్కడ పెడితే మనం ఈడ పెట్టే వరకు అట్టిగానే తీసేది, మొత్తం ఇరిగి దెంగేది ఆడికి. ఇంకోటి మా ఇగో ఇది మన ఫ్రంట్ పోర్షను. దాదాపు ఈ గేర్ బాక్స్ అనేది జాండర్లు ఎట్లా చెప్పన్నా మా, దాదాపు నీకు పోదు గేర్ బాక్స్ అనేది. గేర్ బాక్స్ దాదాపు రిపేర్ అయి పెట్టేది. మనకు దిగబడ్డప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ ఇరుగుతుంది. ఈ బీడు ఉన్నదా కింద, ఇటు చూపిదే, ఇగో ఇక్కడ ఇరుగుతుంది మా బీడు. దిగబడ్డప్పుడు ఏం చేస్తామంటే ఇగో ఇల్లు ఇరిగిపిస్తుంది. ఇగో ఇలా క్రాక్ వస్తుంది గిల్ల. ఈ వరకు మా ఒక బండి ఇరిగింది. నా వీడియో కూడా పెట్టినా, ఒకసారి చూసుకోరు మా, అది పక్క మీకు యూజ్ అవుతుంది ఆ వీడియో. ఇగో ఇంకోటి ఇగో ఇల్లు ఇరుగుతుంది బండి. ఇగో ఇది ఉన్నది ఆ బీడు. ఇగో ఇక్కడ ఇరిగి పీకుతుంది మొత్తం అన్నట్టు. దిగబడ్డప్పుడు మొత్తం ఇరిగి దిగుతుంది. దాంతో మళ్ళీ గుద్దలు దమ్మ అవుతుంది. మళ్ళీ షోరూములు రావాలి, మళ్ళీ సామాన్ గీమాన్ని మళ్ళీ అవడాల పంచాయతీ అవుతుంది దాంతో. ఏనంటే ఇంజన్లు ఏముండేమో మా, దాదాపు ఇక మనం ఆయిల్ చేంజ్ మన గేర్ ఆయిల్ అవి కరెక్ట్ చూసుకుంటే సెట్ అయిపోతుంది బండి. గుద్దాల నడుతుందేమో దీనికి. అంటే మాదికి ఎట్లా అంటే జాండేర్ కొంచెం ప్రిఫరెన్స్ ఇస్తారని అట్లా బండ్ల గురించి, అందుకే మేము జాండేర్ తీసుకున్నాం. అసలు కుబోటా తీసుకోవాలని ప్లాన్ ఉండే కానీ ఇక అది తీసుకోకనే ఇది తీసుకున్నాం మేము. ఓకే రైట్ మా. మరి ఇక నేను చెప్పాల్సిందే చెప్పిన మొత్తం వీడియోలా. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మా ఇగో ఇట్రా ఇది చూపిస్తుంది అది. ఇగో ఇది ఎప్పుడు మనకు లివర్ టైట్ ఉన్నది అనుకో, ఇక్కడ గ్రీస్ కొట్టుకోవాలి వెనుక. ఇగో ఇది ఉన్నదా, ఇగో ఇల్లు ఉంటుంది మనకి గ్రీస్ పాయింట్లు నిప్పలు. ఇగో ఇక్కడ కొట్టుకోవాలి, ఇక్కడ మనం గ్రీస్ కొట్టుకోవాలి. ఇక్కడ లూజ్ చేసుకోవాలి మనకు బాగా టైట్ అయినప్పుడు. ఇక్కడ లోపల ఒక నట్టు ఉంటుంది, అది ఒక లూజ్ చేసుకుంటే సరిపోతుంది. ఏంటంటే మన ఫ్రంట్ 4 వీల్ ఆయిల్ సీల్ మా. ఇగో ఇవి మన గిల్లు ఉన్నాయా మట్టి రావే. ఇగో ఇది ఉన్నదా, ఇగో ఇది మనం క్లీన్ చేసుకోవాలి. ఆయిల్ సీల్ ఉంటాయి ఇలా, అంటే ఇది కూడా దాదాపు. ఇంకోటి ఏంటంటే మనం 4 వీల్ తీసుకోవాలి. ఇట్రా చూపి ఇగో 4 వీల్ నట్టు కూడా తీసుకోవాలి మా. అంటే ఇలా ఎయిర్ ఉంటుంది, మన బండి నడిచినప్పుడు ఏమవుతుంది అంటే లోపల ఎయిర్ కంబక్షన్ అయ్యి దాంట్లో ఎయిర్ అని ఉంటుంది అన్నట్టు. ఇగో మనకి 19, 20 ఏమో వస్తుంది. దీన్ని ఇట్లా తీసుకుంటే సరిపోతుంది, దీంట్లో ఎయిర్ అనేది పోతుంది. ఇక్కడ తీసుకోకపోతే ఏమవుతుంది అంటే నీకు ఇక్కడ ఆయిల్ కారుతుంది, నీకు అప్పుడే తెలిసిపోతుంది. అట్లా ఆయిల్ గారు ఏంటంటే ఇక ఆయిల్ దెంగెత్తది, మళ్ళీ ఆయిల్ సీల్ వీక్తుంది, మళ్ళీ దాంతో పెద్ద పరిశాన్ ఉంటుంది. మళ్ళీ మనకి ఏది తీసుకోరామా పోతే డైరెక్ట్ షోరూమ్ పోయి తీసుకోవాలి. ఇంకోటి ఏంటంటే పెయింట్ మావా. ఇగో నీ పెయింట్ గురించి మాట్లాడతాను. జాండర్ మళ్ళీ నీ అమ్మ లౌడల పెయింట్ ఇచ్చింది నాకు. మా ఊళ్ళో 14 సంవత్సరాలు జాండర్ బండి ఉన్నది, దానికి ఇంతవరకు పెయింట్ పోలే. నేను తీసుకొని 2 సంవత్సరాల దగ్గరికి వస్తాను. ఇగో పెయింట్ అంతా దెంగేసింది. ఇది చూపి ఇగో గిట్ల అవుతుంది మా. ఇగో పెయింట్ ఇంకో మొత్తం ఇగో ఇట్లా అవుతుంది పెయింట్. ఒక్క పసల వరకే నాకు ఇట్లా అయింది, మొత్తం కలర్ షేడ్ అయింది. ఇగో ఇది కూడా ఇక్కడ కూడా ఇక్కడ కూడా మొత్తం కలర్ షేడ్ అయింది. ఇంకోటి నన్ను అడిగేది ఏంటంటే అన్న నీకు 40 తెచ్చుకున్నావు కదా, మేము కూడా 40 తెచ్చుకోవాలన్నా, దీన్ని కొంచెం ఎక్స్పీరియన్స్ చెప్పని అడుగుతారు. అంటే నేను ఎన్ని ఎకరాలు దున్నేటలో నేను చెప్తా పట్టుమా. అంటే నాకు తెలిసినంత వారికి చెప్తాను మీకు. ఇప్పుడు మాకెంత అంటే దాదాపు దగ్గర మాది ఒక 10, బయట ఒక 15 దున్నుతాం మావా. అంటే దీని వరకు ఇది సరిపోతుంది.
ఎక్కువ దున్నేటోళ్ళకి ఏంటంటే కొంచెం 45 సరిపోతుంది. అంటే మేము ఎందుకు తెచ్చుకున్నా అంటే నేను అయితే మొత్తం బురదలకే తెచ్చుకున్నా. అంటే నాకు ఎట్లా అంటే నాకు ఈ వరకు ఒకటి ఐచర్ బండి ఉండే, దాన్ని ఎక్స్చేంజ్ పెట్టి ఇది తెచ్చుకున్నా. నేను అసలు ఆ వీడియో కూడా చూడుర్రి మా, ఐచర్ జాయిండర్ డిఫరెన్స్ అలా ఏర్పడుతుంది మీకు ఆ బండికి ఈ బండికి అనేది. ఇక చెప్తా పట్టుమా ఆ బండి గురించి వచ్చింది కాబట్టి టాపిక్. నాకు ఐచర్ బండి ఎట్లా అంటే మనకి డెక్స్లు ఉన్నాయా, డెక్స్లో అట్లేంటంటే ఇక్కడ నాకు ఇక్కడ క్రాక్ వచ్చేది ఐచర్ బండ్లకు. వచ్చినప్పుడు నాకు పసలకు ఒక 2 డెక్స్లు ఏమో మార్చిన, అవును నాకు మళ్ళీ బేరింగ్లు మావా అది ఐచర్ బండి. దాదాపు దీని బేరింగ్లు ముంగట ఇంతవరకు పోలేను నాకు. ఇంకోటి మా అంటే 45 బెటర్ అని నా ఒపీనియన్. 45 తీసుకుంటే బెటరు. అంటే ఎక్కువ దున్నేటోళ్ళకు తక్కువ దున్నేటోళ్ళకి ఏంటంటే ఈ చిన్న బండ్లు సరిపోతాయి మా 40 HP బండ్లు. మళ్ళీ ఏంటంటే మీ ఉసుకుంటాయి, ఉసుకం బొరం కొట్టుకుంటే ఏంటంటే 2 వీల్ సరిపోతుంది. మీకు బురదలు అయితే మీకు 4 వీల్ బెటరు. దీనికి ఎప్పటికప్పుడు గ్రీస్ కొట్టుకోవాలి మా బండ్లకు. అంటే నేను ఇప్పుడు నాకేం పని లేదు కాబట్టి నేను ఇంకా గ్రీస్ కొట్టుకోలే. గ్రీస్ కూడా ఎక్కడ ఉంటుంది నేను మీకు చూపిస్తా. ఇక్కడ ఉంటుంది నిప్పలు, ఇది మెయిన్ ఇక్కడ 4 వీల్కు ఇక్కడ పక్క కొట్టుకోవాలమో. అంత ఇలా మట్టి కింద ఇక్కడ ఉంటుంది. అంటే దీనికి ఏంటంటే 4 వీల్కి బాగుండేది గ్రీసి. మరి ఇక ఉంటానా, మరి మొత్తం చెప్పాల్సింది అదే చెప్పిన. ఇక ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకండి. ఓకే రైట్, మరి ఉంటానమ్మా. మళ్ళీ ఇంకోటి ఏంటంటే నేను మన బండి రివ్యూ కూడా తీస్తాను, నేను ఒక 2 రోజులలో తీసి అప్లోడ్ చేసి వారదేంగుతా. ఓకే రైట్ మరి ఉంటానా, బాయ్ అందరికీ.